ఆఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఐపిఎస్యు, డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఈరోజు మేము విద్యార్థుల సమస్యలపైన ఇవాళ అనుమతి లేనటువంటి ప్రైవేట్ పాఠశాలను విద్యాశాఖ అధికారి దృష్టికి మేము దాదాపు 2 నెలల రోజుల పాటు నుంచి తీసుకెళ్తా ఉన్నాము. దాదాపు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళ అడ్మిషన్ నిర్వహిస్తున్నారని, కానీ జిల్లా విద్యాశాఖ అధికారికి పత్రికా ప్రకటనలు తప్ప కింది స్థాయిలో ఎక్కడ కూడా సీజ్ చేసినటువంటి రోజులు లేవు. ఇవాళ ఫీజుల పేరుతోటి ఇవాళ 25,000 రూపాయలు, 30,000 రూపాయలు కానీ బుక్సులు, యూనిఫామ్ బుక్సుల పేరుతోటి వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థల్లో ఇవాళ యాప్ల పేరుతోటి 25,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లిన దీని మీద ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. మండల స్థాయిలో పనిచేయాల్సినటువంటి, క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సినటువంటి మండల విద్యాశాఖ అధికారులే ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకి ఇవాళ ఏం న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనిపైన వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి పైన కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని మండల స్థాయి వరకు కూడా మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు వేలల్లో ఇవాళ డొనేషన్ల పేరుతోటి వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి ఉంది. వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే కాలంలో ఇంకా పెద్ద మొత్తంలో ఆందోళన నిర్వహిస్తామని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.